నమస్తే. కోటేశ్వర గారు విన్నారుగా ఓవరాల్గా ఇంతకీ మెట్రో విషయంలో ఎవరి వాదన నిజం, ఎవరు దాని పట్ల దానికి సంబంధించినటువంటి విషయంలో ఎవరు అడ్డు తగులుతున్నారు, ఎవరిది కపట ప్రేమ, ఎవరిది నిజమైన ప్రేమ ఏమంటారు? ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ప్రాతిపదికగా చూసినప్పుడు మెట్రో కోసం తీసుకున్నటువంటి రుణాలను ఎప్పుడు చెల్లించాలి అనేటువంటి దాని మీద చిన్న పేచి అంటే కొర్రి వేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ముందుగా అంటే మెట్రో రైలుకి వచ్చినటువంటి ఆదాయానికి నిర్వహణ ఖర్చులు పోను, తరువాత రుణం చెల్లించడానికి ఆ నిధుల్ని వినియోగించాలని కేంద్రం చెబితే దానికి రేవంత్ రెడ్డి గారు నిరాకరించినట్టుగా వచ్చింది అని చెప్పేసి నాకు అర్థమైంది. అందుకని నేను అర్థం చేసుకోవడం తప్పైతే నేను సవరించుకుంటాను. ఏమిటి రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ముందుగా చెల్లిస్తే, అప్పు ముందుగా చెల్లిస్తే కేంద్రానికి వచ్చేటువంటి నష్టం ఏంటి, లేదా నిర్వహణ ఖర్చుల తర్వాత మిగిలిన దాన్ని చెల్లిస్తే వచ్చే నష్టం ఏంటి? ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అంగీకరించకపోతే మరి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకునేటువంటి సమయంలోనే ఆ విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వము అభ్యంతరం పెట్టి ఉండాలి. అప్పుడు అభ్యంతరం పెట్టి ఉంటే ఈ వివాదం అప్పుడే పరిష్కారం అయి ఉండేది. మరి అప్పుడు కేంద్రం ఎందుకు అభ్యంతరం పెట్టలేదు? ఎందుకంటే వివిధ రాష్ట్రాల మెట్రో ప్రాజెక్టులతో ఒప్పందాలు చేసుకున్నటువంటి అనుభవం ఏ ఏ రాష్ట్రం ఎట్లా చేస్తుంది అనేటువంటిది కేంద్రానికి తెలుస్తుంది. మరి దాన్ని ఎందుకని అప్పుడు కేంద్రం అభ్యంతరం పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పెడుతున్నది? లేదా ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆ విధంగా నిరాకరించారనేటువంటిది జనానికి అర్థం కావాలి. అప్పు చెల్లించడం అనేటువంటిది ముందా వెనకాల, లేకపోతే ఎక్కడి నుంచి తెస్తారు ఏమిటి అనేటువంటి దానికి అంత ప్రాధాన్యత ఇచ్చి రుణాలను నిలిపివేయాల్సినటువంటి అవసరం ఉన్నదా అనేటువంటిది ప్రశ్న. అందుకని కొర్రి ఏదో ఒక విధంగా కొర్రి వేసినట్టుగా కనిపిస్తా ఉంది తప్ప దీనిలో పెద్ద అభ్యంతరం పెట్టాల్సింది లేకపోతే విధానపరమైనటువంటి నిర్ణయం అయితే నాకైతే లేదు. ఇది ఖచ్చితంగా ఇలాంటి కుంటి సాకులతోటి మరి రుణాన్ని ఎందుకు ఆపారనేదే ప్రశ్న. రైట్ కోటేశ్వర గారు. ఓకే, మనతో